జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిన్న నాకు గేమ్ ప్రాక్టీస్ చేయించారుగా, అందుకు మీకు థ్యాంక్స్. అయ్యో అది నువ్వు కానీ ఆ పూజతో మాట్లాడావంటే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. అంతేకాదు, నీకు చెప్పకుండా ఎటైనా వెళ్ళిపోతా. తేజ పద. చూసావుగా, నువ్వు మాట్లాడినా మా అమ్మ నీతో అస్సలు మాట్లాడదు. చూసారుగా, చిన్న పిల్ల ఏదో కృతజ్ఞత కొద్దీ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుందా? నోరు తెరిచి పర్వాలేదమ్మా అంటే నోట్లోంచి ముత్యాలేవైనా రాలిపోతాయా? ఎందుకు పలకరిస్తుంది? ఎవరు దిక్కులేనట్టు ప్రతి దానికి ఆవిడ గారినే ముందు పెడుతున్నారుగా. పిల్లలకి ఆటలు నేర్పించాలన్న ఆవిడ గారి కాలికి దెబ్బ తగిలితే అబ్బాయి గారు దగ్గరుండి ఇంటి దగ్గర దిగబెట్టొచ్చారు కదా. వెంట పడుతున్నారు కాబట్టి పొగరు చూపిస్తుంది. తేజ, ఏంటమ్మా? పూజ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పిరా. థ్యాంక్సా? దేనికి? ఈ పగిలిపోయిన ప్రైజ్ ని ఆయన అతికించిచ్చారు కదా. అందుకప్పుడే థ్యాంక్స్ చెప్పాగా, మళ్ళీ ఎందుకు? నేను చెప్తున్నాను కదా, వెళ్ళి చెప్పిరా. నువ్వెప్పుడు ఎందుకు ఏం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇదేంటి ఎగేసుకుంటూ వస్తుంది? ఏంటి బంగారం ఎలా వచ్చావు? నిన్న మా ఇంటికొచ్చి పగిలిపోయిన నా ప్రైజ్ ని అతికించినందుకు మీ అబ్బాయికి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. నా ప్రైజ్ నాకు వచ్చేసింది. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్స్ దేని? కానీ ఆ తేజ అంటే నాకు నచ్చదు. అదేంటమ్మా? అదంతే. మీకు నేను కావాలా, ఆ తేజ కావాలా చెప్పండి. పోటీలకు టైం అవుతుంది, వెళ్దాం పదండి. నువ్వు మాట్లాడినా మా నాన్న ఇంకెప్పుడు నీతో మాట్లాడు. ఇదేంట్రా, మనం ఒకటంటే ఇంకోటి జరిగిందేంట్రా? భార్యాభర్తల మధ్య వానొచ్చి వెళ్ళిపోయిందనుకుంటే ఇప్పుడు పిల్లల మధ్య మొదలైనట్టుంది పెద్ద తుఫాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.